సాంగ్స్ నాకు తెలిసి ఒకటే సాంగ్ ఉండాలి, అది కూడా బాగా చేశారు. ఇంకా మిగతా సాంగ్స్ పెద్ద ఏమనిపించలేదు, బట్ బీజిఎం అండ్ సాడ్ బీజిఎమ్స్ ఇవన్నీ ఫ్యామిలీ బీజిఎం ఆర్ యాక్షన్ బీజిఎమ్స్ అన్నీ కూడా చాలా బాగుండాలి. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుండాలి. అసలు ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా తీశారు. డైరెక్షన్ బాగుండాలి సినిమా. హీరోయిన్ది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి సినిమాలో. హీరోయిన్ బాగుండాలి సినిమా. హీరోయిన్ది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. బైకింగ్ రిలేటెడ్ మూవీస్లో రీసెంట్గా వచ్చిన వాటి అంటే ఇప్పటివరకు వచ్చిన వాటిలో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చాలా బాగుంది, మస్ట్ వాచ్, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేశారు. అందరి ఫ్యామిలీలో ఉండే స్టోరీస్ అవి బైకర్కి ఉన్న కష్టాలు సేమ్ చాలా బాగుంది మూవీ. రాజశేఖర్ గారు శర్వానంద్ గారి ఎమోషన్స్ ఎలా? బాగుందన్న, వాళ్ళిద్దరి ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. సో అందరికీ ఆ కనెక్టివిటీ ఉంటుంది ఇంట్లో, ఏమంటే అందరూ బయట చూపారు. సో ఇక్కడ కూడా అదే. సినిమా అయితే చాలా బాగుంది. అంటే బైకర్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న సినిమాలో? అదే స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్లో తీశారు. అంటే ఇప్పుడు క్రికెట్ని ఎలా ఇష్టపడతారో స్పోర్ట్స్ బైక్ లవర్స్ అందరు చాలా బాగా ఇష్టపడి తీస్తారు. శర్వాన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేశారు. సో ఫ్యూచర్లో చాలా బాగుంది. రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా, సో ఆయన కంబ్యాక్ ఇచ్చినట్టే ఆయనకు ఇంకా చాలా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. చాలా బాగా చేశారు, ఫాదర్గా చాలా బాగా చేశారు. మూవీ మొత్తంలో హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఇదే ఆయన శర్వానంద్ గారి యాక్టింగ్, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ అన్నీ ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. మూవీ అయితే బాగుందన్న.